సౌభాగ్యం కోసం, మంచి సంతానం కోసం, సిరి సంపదల కోసం ఆడవారు నోచుకునే నోములలో అతి ముఖ్యమైనది గుమ్మడి గౌరి నోము. తక్కువ ఖర్చుతో అతి సులభంగా ఆడవారమందరం కూడా ఈ నోమును చేసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో గుమ్మడి గౌరీ నోముని ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏ విధంగా ఉండబోతుంది, వాయనం ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఈ పూజను చేసుకోవచ్చు, ఈ నోమును నోచడానికి ఎటువంటి వారికైనా ఆనవాయితీ ఉండాలా, ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. గౌరీదేవి అమ్మవారిని ఆరాధించడానికి అతి సులభమైన మార్గం నోములు నోస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము. మరి ఆ నోములు చాలా తక్కువ ఖర్చుతో మనందరం కూడా సౌభాగ్యం కోసం, మంచి సంతానం కోసం చేసే నోముల్లో మొదటిగా చెప్పేది గుమ్మడి గౌరీ నోము. మరి ఈ గుమ్మడి గౌరీ నోముని సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి రూపంగా, అంటే గౌరీదేవి అమ్మవారి రూపంగా నేను ఈ విధంగా పశువు ఫేస్ని అమ్మవారిది అయితే పెట్టుకున్నాను. గాజుమాలతో అలంకరించి, పూలమాలతో అలంకరించి ఈ విధంగా పెట్టుకున్నాను. మీరు ఇటువంటి ఫేస్ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే గౌరీదేవి అమ్మవారు పచ్చగా ఉంటారు, పసుపు పచ్చగా, కాబట్టి అమ్మవారి ఫేస్ని పెట్టుకున్నాను. మీరు శివుడు పార్వతి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు, లేదా మనం ఎటువంటి చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకున్నా కంపల్సరీగా మనం పెట్టుకోవాల్సింది పసుపు గౌరిని. ఏదైనా ప్రత్యేకంగా గౌరీదేవి అమ్మవారికి నోము నోయాలి అనుకున్నప్పుడు, లేదా ఏదైనా వ్రతాలు చేస్తున్నప్పుడు పసుపు గౌరీ రూపంలోనే అమ్మవారిని ఆరాధించాలి. అది అత్యంత శుభదాయకం. కాబట్టి ఈ విధంగా పసుపు గౌరిని చేసుకుని ఆ పసుపు ముద్దకి అన్ని వైపులా కూడా బొట్లు పెట్టి ఒక తమలపాకు మీద కానీ, లేదా ఏదైనా ఒక ఆసనం మీద కానీ, ఒక పీఠం మీద కానీ పెట్టి ముగ్గులతో అలంకరించుకొని ఆ పీఠం మీదైనా సరే అమ్మవారిని పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైతే పూజను చేసుకుంటున్నారో ఆ పూజా ప్రదేశం అంతా కూడా చక్కగా శుభ్రంగా చేసుకొని, తర్వాత ముగ్గులు అలంకరించుకొని, ఒక పీటను కూడా పసుపు రాసి పద్మ ముగ్గు వేసి ముగ్గులు పెట్టుకొని, ఈ తమలపాకు మీదైనా లేదా ఒక ప్లేట్లో అయినా సరే పసుపు గౌరిని పెట్టి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనం ఏ నోము, ఏ పూజ, ఎటువంటి వ్రతాలు చేస్తున్నా గణపతిని ఆరాధిస్తాం కనుక ఆ వినాయకుడిని కూడా పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారిని కూడా అలంకరించుకోవాలి. ఈ గుమ్మడి గౌరి నోము అనేది ప్రత్యేకంగా మనం ఆడవాళ్ళం అందరం కూడా సంతానం కోసం, ముఖ్యంగా సౌభాగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. అయితే గుమ్మడి గౌరీ నోము అన్నాం కదా, అందుకనే ఇటువంటి గుమ్మడికాయని తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక గుమ్మడికాయని మాత్రమే మీకు వీడియో కోసం చూపిస్తున్నాను. అయితే ఈ నోము నోయాలి అనుకున్న వాళ్ళు 3 గుమ్మడికాయని తీసుకోవాలి. అవి పెద్దవే అవనవసరం లేదండి. చాలా బుజ్జిగా, ముద్దుగా చిన్న చిన్న గుమ్మడికాయలు వస్తాయి. ఇది మనకి తీపి గుమ్మడికాయ, మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా, అటువంటి గుమ్మడికాయ అనమాట. బూడిది గుమ్మడికాయ కాదు, వంటల్లో వాడుకునే తీపి గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ చాలా చిన్న చిన్నవి, ముద్దుగా, బుజ్జిగా వస్తూ ఉంటాయి. అటువంటివి 3 తీసుకోండి. ఇక్కడ నేను మీకు ముందుగా చూపించడం కోసం 1 మాత్రమే తీసుకున్నాను పెద్దది. కానీ ఈ నోము నోస్తున్న వాళ్ళైతే 3 గుమ్మడికాయలు తీసుకోవాలన్నమాట. చక్కగా శుభ్రంగా ఉన్న గుమ్మడికాయల్ని, ఎటువంటి మచ్చలు కానీ పాడైపోయినవి కానీ అస్సలు మన నోముల్లో, పూజల్లో ఒకరికి పెట్టి వాయనం అనేది ఇవ్వకూడదు. కాబట్టి చాలా మంచి శుభ్రంగా ఉన్న వాటిని చిన్న చిన్న 3 గుమ్మడికాయలని తీసుకోండి. తీసుకొని వాటిని బయట నుంచి తెస్తాం కనుక వాటిని శుభ్రంగా కడిగి ఆ పసుపునైతే రాసి ఈ విధంగా బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయని కూడా అలంకరించుకోవాలి. ఎందుకంటే ఆ గుమ్మడికాయ కూడా ఒక విధంగా గౌరీదేవి స్వరూపమే. మనం అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తాంబూలం ఇచ్చుకుంటాం కనుక వాటితో కంపల్సరీగా ఈ విధంగా గుమ్మడికాయని కూడా అలంకరించి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసి గణపతి పూజ చేసుకోవాలి. మనం ఈ నోము మొదలు పెట్టబోతున్నాము. మన కోరిక ఏంటి? సౌభాగ్యం కోసం, సంతానం కోసం, మన ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం, అలాగే ధనవృద్ధి కలగటం కోసం. మన కోరిక ఏదైనా సరే అది అమ్మవారికి, అటు వినాయకుడు కూడా చెప్పుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా నోము సక్రమంగా జరగాలి అని చెప్పి స్వామివారికి కూడా విన్నవించుకుంటూ ఇక్కడ స్వామివారికి ధూపం వేసి, అలాగే మీరు వినాయకునికి కూడా అన్ని ఉపచారాలతో పూజ చేసుకోగలిగితే ఆ పూజ చేసుకోవాలి యాక్చువల్గా. లేదంటే గనక మాకు పూర్తిగా చదవడం రాదంటే వింటూ అయినా చేసుకోవాలి. మీరు మాత్రం పూజ చేసుకునే వాళ్ళు ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ అయినా పూజ చేసుకొని స్వామివారికి కూడా ఒక తాంబూలం ఏదైనా ఇచ్చి, లేదా అటుకులు, బెల్లం కానీ, పండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి, చెరుకు మొక్కలు కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టి స్వామివారి పూజ అయిన తర్వాత ఇక మనం గౌరీదేవి పూజనైతే ప్రారంభించాలి. అమ్మవారిని మాత్రం ప్రత్యేకంగా చేసుకుంటున్న నోము కాబట్టి అన్ని ఉపచారాలతో పూజ అయితే చేసుకోవాలి. షోడశ ఉపచారాలు. ఒకవేళ మీకు పూర్తిగా చదవడం రాదంటే మనకి మంగళవారం, శ్రావణ మంగళవారం గౌరీదేవి పూజలు చేస్తూ ఉంటాం కదా, నోములు నోస్తూ ఉంటాం. అటువంటి బుక్స్లో అయినా అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ అయితే ఉంటూ ఉంటుంది. కాబట్టి సేమ్ అదే విధంగా పూజ అనేది మనం చేసుకోవాలి. ఏ నోము, ఏ వ్రతం చేసినా గౌరీదేవి పూజ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి అంటే ఇచ్చే వాయినాలు, చేసుకునే పద్ధతులు మారుతుంటాయి, కానీ అమ్మవారి పూజ ఒకేలాగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ, కనీసం పంచోపచార పూజ అంటే దీపం, ధూపం, నైవేద్యం, నీరాజనం ఇటువంటివి తప్పనిసరిగా, అంటే పూలు పెట్టడం,
ఇవన్నీ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. కనీసం మీకేవి చదవడం రాకపోతే గౌరీదేవి అష్టోత్తరమైన అమ్మవారికి తప్పనిసరిగా చదువుకోవాలి. పక్కన ఎవరన్నా ఉంటే గనక వాళ్ళ చేతనే చదివించుకొని అక్షింతలు వేస్తూ కూడా మీరు ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనుకుంటూ అయినా అక్షింతలు అమ్మవారి పాదాల ముందు సమర్పించాలి. అలాగే ఎక్కడైతే మీరు పసుపు గౌరిని చేసుకున్నారో ఆ పసుపు గౌరి దగ్గర అక్షింతలతో కానీ, ఎర్రని పూలతో కానీ, ఈ విధంగా కుంకుమ పూజ కానీ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి ఎర్రటి పూలు వాడాం కదా! ఎప్పుడైనా గౌరీదేవి పూజలు చేస్తున్నప్పుడు మనం మంచిగా ఎర్రని పూలని ఎర్రని క్లాత్‌ని వాడటం, ఎర్రని పూలను వాడటం, ఎర్రని అక్షింతలు, ఎర్రటి ఒత్తులతో దీపారాధన ఇవి అత్యంత శుభ ఫలితాలను కలుగజేస్తాయి కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు. కాబట్టి ఎర్రని పూలతో పూజిస్తే చాలా మంచిది. కనీసం మీకు ఎక్కువ పూలు దొరకకపోతే 2 పూలైనా అమ్మవారికి సమర్పించి ఎర్రని అక్షింతలు అంటే కుంకుమతో కలుపుకున్న అక్షింతలు అయితే తయారు చేసుకొని ఆ ఎర్రని అక్షింతలతో అయినా పూజ అనేది అమ్మవారికి చేసుకొని తప్పనిసరిగా గౌరీదేవి అష్టోత్తరం అయితే చదువుకోవాలి. మీరు శివుని, పార్వతి చిత్రపటం పెట్టుకున్న కంపల్సరీగా పసుపు గౌరిని పెట్టుకుంటాం కాబట్టి ఆ ఫోటో దగ్గర అలాగే ఈ పటం దగ్గర కూడా అంటే పసుపు గౌరి దగ్గర కూడా తప్పనిసరిగా అక్షింతలు వేస్తూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. మరి ఈ నోము ఎప్పుడు నోయాలి అని అంటే ఏదైనా అత్యంత మంచి రోజు ముఖ్యంగా మంగళవారాలు గౌరీదేవికి పూజ చేసుకుంటాం కనుక మంగళవారాలు చేయొచ్చు. ఈ మాఘమాసంలో అయితే మీరు మాఘ మంగళవారాలు, మాఘపు ఆదివారాలు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మాఘమాసం అయిపోయిన తర్వాత అనుకోండి ఏదైనా ఒక మంచి మంగళవారం అంటే అమావాస్య అటువంటి రోజులు తిథులు కాకుండా మనం మంచి రోజు పంచమి, ఏకాదశులు కానీ ఇంకా ఏ రోజైనా మంగళవారం చేసుకోవచ్చు. శుక్రవారాలు చేసుకోవచ్చు. కొంతమంది విడి రోజుల్లో కూడా చేస్తూ ఉంటారు. గౌరీదేవిని ఎక్కువగా మంగళవారం పూజిస్తాం కాబట్టి మంగళవారం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఆనవాయితీ ఉండాలా అంటే కొన్ని నోములు కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటివి సౌభాగ్యం కోసం చేసే నోములు ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి అటువంటి వాళ్ళు ఆడవారందరూ పెళ్ళైన ఆడవారందరూ కూడా తమ సౌభాగ్యం కోసం మంచి సంతానం కోసం ఈ విధంగా అమ్మవారి పూజని నేను వీడియోలో చూపించినట్టుగైతే అమ్మవారికి ఏర్పాటు చేసుకొని పాలు కానీ లేదా ఏదైనా పండ్లు కానీ నైవేద్యం పెట్టి పాలకు సంబంధించిన పదార్థాలు కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అమ్మవారి ఇక్కడ పూజ అంతా చేసుకొని మీరు ఏదైతే నైవేద్యం చేశారో అవి నివేదన చేసి తాంబూలం కూడా అమ్మవారికి 2 పళ్ళతో ఒక దక్షిణ పెట్టి పసుపు కుంకుమ ఇటువంటివన్నీ అమ్మవారికి సమర్పించాం కదా అవన్నీ సమర్పించి అమ్మవారికి కూడా తాంబూలం అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న తాంబూలం వచ్చేసి ముత్తైదువుకి ఇచ్చుకునే తాంబూలం అనమాట. అంటే రవికెల గుడ్డ అంటే జాకెట్ ముక్క అనమాట. జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకం 2 పళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే దక్షిణ ఒక ₹1 అయినా పెట్టచ్చు. మీ స్తోమత 11, ₹21, ₹51 ఇట్లా ఎంతైనా పెట్టచ్చు మీ స్తోమతకు తగ్గట్టుగా. లేదా ₹1 అయినా కనీసం ఉండాలి. అలాగే గుమ్మడికాయలు ఏవైతే మీరు గుమ్మడికాయలు అలంకరించి పెట్టుకున్నారు ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నా కదా 3 తీసుకోమన్నాను కదా ఆ 3 గుమ్మడికాయల్ని ఇదే విధంగా ఈ తాంబూలాన్ని కలిపి వచ్చిన ముత్తైదువుకి తాంబూలం అనేది ఈ వాయనం అనేది ఇచ్చుకోవాలన్నమాట. శక్తి ఉంటే మీరు ఆ రోజు పూజ చేసుకున్న రోజు ఈ తాంబూలం ముత్తైదువుకి ఇస్తారు కదా ఆ రోజు భోజనం కూడా పెడితే గౌరీదేవి స్వరూపంగా వచ్చిన ఆమె ముత్తైదువుకి చాలా మంచిది. ఒకవేళ భోజనం పెట్టకపోయినా ఈ 3 గుమ్మడికాయల్ని అలాగే ఏర్పాటు చేసుకున్న తాంబూలాన్ని తప్పనిసరిగా ఎర్రటి జాకెట్ మొక్కిస్తే చాలా మంచిది. ఆ జాకెట్ మొక్క దక్షిణ, పసుపు కుంకం, గాజులు, పూలు ఇవన్నీ పెట్టి ఆ 3 గుమ్మడికాయల్ని ఒక ముత్తైదుకి ఇస్తారు. ఇక్కడ కూడా కొంతమంది ఏంటంటే ఒకే ముత్తైదుకి 3 గుమ్మడికాయల్ని ఆ తాంబూలాన్ని ఇచ్చుకుంటారు. కొంతమంది ఒక్కొక్క గుమ్మడికి ఒక్కొక్క తాంబూలం అలాగా 3 ముత్తైదులు కూడా పిలిచి ఇచ్చుకుంటారు. అది వాళ్ళ ఇంటి పద్ధతిని ఉంటుంది కాబట్టి ఎలా ఇచ్చినా పర్లేదండి. ఒకే ముత్తైదుకి ఇచ్చేసుకున్నా పర్లేదనమాట. ఈ విధంగా గుమ్మడి గౌరి నోము అందరం కూడా చేసుకోవచ్చండి. ఇది సౌభాగ్యం కోసం చేసుకునేది కాబట్టి మనకి శ్రావణ మాసం ఎంతో విశేషం. అలాగే మనకి దసరాలు కానీ ఇంకా ఒక్క రోజని కాదు అమ్మవారికి ఎప్పుడైతే మీరు చేసుకోవాలి అనుకుంటారో అది చాలా మంచి సంకల్పం కాబట్టి ఎప్పుడైనా సరే ఈ గుమ్మడి గౌరి నోమును చేసుకోవచ్చు. రాబోయేది శివరాత్రి రోజు చేసుకోవచ్చు. ఇలా మీరు మంచి రోజులు చూసుకొని మంచి పండగల రోజుల్లో అయినా సరే ఈ గుమ్మడి గౌరి అనేది నోము అనేది మనందరం కూడా చేసుకోవచ్చు. అతి సులభంగా 3 చిన్న గుమ్మడికాయలతో తెచ్చుకొని అత్యంత శుభకరమైన ఫలితాలు పొందడం కోసం చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే నోమే ఈ గుమ్మడి గౌరి నోము. మనకి చాలా చిన్న కాయలు అయితే 3 కాయలు కూడా చాలా తక్కువకే వస్తాయండి. ఆ ఒక్కటితోనే కొంచెం తాంబూలో ₹1 దక్షిణ పెట్టి 3 జాకెట్ ముక్కలతో చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే నోము అనమాట. కొన్ని నోములు కొంత ఆ నోము నియమాలను బట్టి చాలా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అటువంటిది ఏం లేకుండా చాలా సులభంగా అందరం కూడా చేసుకోగలిగే విధంగా ఉండే నోమే గుమ్మడి గౌరి నోము. ఇది ఇంత సులభంగా చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి. గుమ్మడి గౌరి నోము కథ కూడా ఉంటుంది. ఆ అక్షింతలు పట్టుకొని పూజ అంతా అయిన తర్వాత అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ గుమ్మడి గౌరి నోము అనేది కథ చదువుకొని అక్షింతలు కొన్ని అమ్మవారి ముందుంచి నోము నోచుకున్న వాళ్ళు తల మీద వేసుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వేసుకోవాలి. అయితే ఈ నోము ఇన్నేళ్ల పాటు చేయాలని ఏం లేదు. మొత్తంగా లైఫ్ టైంలో ఒకసారి చేస్తే సరిపోతుందన్నమాట.
కొంతమంది ఏంటంటే సౌభాగ్యం కోసం చేసుకునే అమ్మవారికి పూజ కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకొని ఇలా 3 గుమ్మడికాయలే కాబట్టి ఇచ్చి తాంబూలం పెట్టి దక్షిణ ఇచ్చుకునే వాళ్ళు, వాయనం ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఇన్నిసార్లే చేయాలని లేదు. కనీసం ఒక్కసారైనా చేసుకున్న ఈ గుమ్మడి గౌరి నోము పట్టితే గనక చాలా మంచిది. ఇది అందరు ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చండి. పూజ చేసుకునే రోజు అమ్మవారిని కదిలించకుండా ఉదయం ఈ నోము నోచుకుంటారు కాబట్టి సాయంత్రంగా మళ్ళీ మనం దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా మళ్ళీ నైవేద్యం పెట్టి పండు కానీ ఏదైనా మరుసటి రోజు కూడా మళ్ళీ ఉదయం దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని కదిలించి తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆ ఒక్క రోజు మాత్రం అమ్మవారికి 2 పూట్ల కూడా పూజ చేసుకోవాలి. ఉపవాసం అయితే ఏమి ఉండనక్కర్లేదు. ఉదయం పూజ చేసుకునేంత వరకు పాలు పండ్లు అటువంటివి తీసుకుని మధ్యాహ్నం భోజనం అనేది చేసేయచ్చు. నోము అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు కూడా చక్కగా ప్రసాదం కింద నివేదన చేసినవన్నీ తినాలి. చాలా మంచిది. వచ్చిన ముత్తైదుకు కూడా భోజనం పెడితే మంచిది. భోజనం పెట్టకపోయినా తాంబూలం అలాగే గుమ్మడికాయలు వాయనం ఇస్తే సరిపోతుందన్నమాట. నేను మాకగౌరి నోము కూడా చూపించానండి. ఒకవేళ వీటి కథలు కూడా కావాలి అని అంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ముఖ్యంగా శివరాత్రికి చేసుకోబోయే చిత్రగుప్తు నోము కూడా పట్టాలి అనుకున్న వాళ్ళకి ఆ నోము ఎలా పట్టాలి, ఉద్యాపన ఎలా చేసుకోవాలి, వాయనం ఎవరికి ఇచ్చుకోవాలి, ఇవన్నీ వీడియోస్ పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అవి తప్పనిసరిగా చేసుకునే నోములు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.